హలో, నమస్కారం. ఒక మనిషి యొక్క లైంగిక ఆసక్తి అన్నది విభిన్నంగా ఉండవచ్చు. ఒక వ్యక్తికి పురుషులతో గాని, స్త్రీలతో గాని లైంగిక ఆసక్తి ఉండవచ్చు. లేదా ఇద్దరితోనూ సమానమైనటువంటి లైంగిక ఆసక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఎవరితోనూ లైంగిక ఆసక్తి లేనటువంటి వాళ్ళు ఉండవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఒక మనిషి యొక్క లైంగిక ఆసక్తి ఎలా ఉంటుందో నిర్ణయించడానికి కిన్సే అన్న ఒక స్కేల్ పద్ధతిని ఉపయోగించి నిర్ణయిస్తారు అని కొంతమంది సెక్సాలజిస్టులు చెప్తూ ఉంటారు. వాళ్లకు కొన్ని ప్రశ్నలు వేసి దాని ద్వారా వాళ్ళ సమాధానాల నుంచి కొన్ని విషయాలను అవగాహన చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క లైంగిక శక్తి ఎటువైపు ఉందో నిర్ణయించడానికి అది ఉపయోగపడుతుందని చాలా మంది యొక్క అభిప్రాయం. అయితే ఈ ఆధునిక కాలంలోనే కాకుండా పురాతన కాలంలో కూడా చాలా మంది ప్రముఖ వ్యక్తుల యొక్క లైంగిక ఆసక్తుల గురించి చాలా కథలు ప్రచురితమయ్యాయి, చాలా ప్రచారంలో కూడా ఉన్నాయి. అలాంటిది అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి కూడా ఒక కథ చాలా ప్రచారంలో ఉన్నటువంటిది. అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క సైనిక అధికారి అయినటువంటి హెఫోస్టియన్ తో కూడా అతనికి జీవితాంతం లైంగిక సంబంధం ఉండేదని, అది అతని భార్యలైనటువంటి రొక్సానా మరియు బర్సీనా కంటే కూడా ఎక్కువగా లైంగిక ఆసక్తి తన యొక్క సైనిక అధికారి అయినటువంటి హెస్టియానోతో ఉండేదని చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. సరే, ఇక్కడ నా యొక్క విషయం వాళ్ళ గురించి ఉన్నటువంటి లైంగిక ఆసక్తుల గురించి నిశ్చయంగా కాదు. నేను ముఖ్యంగా ప్రపంచంలో మానవుల్లో మహోన్నతుడుగా కీర్తిగాంచిన కోటాను కోట్ల మంది మానవుల్లో మహోన్నతుడు అని అంగీకరిస్తున్నటువంటి ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క లైంగిక ఆసక్తుల గురించి ఇక్కడ ప్రస్తావించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మనం ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క లైంగిక ఆసక్తుల గురించి ప్రస్తావించడానికి ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క లైంగిక ఆసక్తుల గురించి ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తకి 13 కంటే ఎక్కువ మంది భార్యలున్నా, లెక్కలేనటువంటి బానిస స్త్రీలు ఉన్నప్పటికీ, స్వయంగా తనను తాను అర్పించుకునే స్త్రీలు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తికి పురుషుల పట్ల కూడా లైంగిక ఆసక్తి ఉండేదని, ముఖ్యంగా కౌమార బాలలతో కూడా అతనికి లైంగిక ఆసక్తి ఉండేది అని చెప్పడానికి విశ్వాసులు అంగీకరించకపోవచ్చు, విశ్వాసులు దాన్ని విశ్వాసించకపోవచ్చు. కానీ అయితే ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క ఈ పురుషుల పట్ల ఉన్నటువంటి లైంగిక ఆసక్తుల గురించి విశ్వాసులు వినడానికి ఆసక్తి చూపించకపోవచ్చు, వాళ్ళ విశ్వాసం దాన్ని అనుమతించకపోవచ్చు. కానీ ఎవరైతే ఈ వ్యక్తి యొక్క చరిత్ర మొత్తం అధ్యయనం చేసి పురాణనం చేసినటువంటి వాళ్లకు ఒక విషయం మాత్రం అర్థమవుతుంది, అతనికి ఈ పురుషుల పట్ల లైంగిక ఆసక్తి ఉండేదని. ఈ వ్యక్తి ఒక స్వరాగ అనురాగి అయి ఉండవచ్చు అని స్పష్టం చేయడానికి వాళ్ళ హదీస్ సముచ్చయంలోని కొన్ని వాక్యాలు, కొన్ని హదీస్లు, ఖురాన్లోని కొన్ని వచనాలు కూడా ఇది ధృవీకరించడానికి, స్పష్టం చేయడానికి దోహదపడతాయి. అది మాత్రమే కాకుండా కొన్ని ఖురాన్ వచనాల్లో ఉన్నటువంటి వాక్యాలు కూడా, కొన్ని ఖురాన్ వచనాల్లో ఉన్నటువంటి విషయాలు కూడా అతని యొక్క ఈ లైంగిక ఆసక్తిని దోహదపరిచే విధంగా వర్ణనలు సహకరిస్తాయి. ఒకసారి మనం ఆ చరిత్రను పరిశీలించినట్లయితే, ముందుగా హదీస్ గ్రంథాల్లోంచి ప్రస్తావించబడినటువంటి విషయాలను మనం పరిశీలించినట్లయితే, ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తకి తనకున్నటువంటి భార్యలతో లైంగిక సంబంధాలు ఉన్నప్పటికీ, ఎంతో మంది బానిస స్త్రీలతోనూ లైంగిక సంబంధాలు ఉన్నటువంటి ధృవీకరణలు వాళ్ళ చరిత్ర పుస్తకాల్లోనే లభ్యమవుతున్నప్పటికీ, దానితో పాటుగా పురుషుల పట్ల కూడా అతనికి ఆసక్తి ఉండేదని, పురుషుల పట్ల కూడా లైంగిక ఆసక్తి ఉండేదని, ముఖ్యంగా కౌమార బాలల మీద ఆ లైంగిక ఆసక్తులు ఉండేవని చెప్పడానికి వాళ్ళ చరిత్రక హదీస్ గ్రంథాల్లోనే చాలా వాక్యాలు దోహదపడతాయి.
పైగా ఖురాన్ వచనాలు కూడా ఆ వర్ణనలను మనం పరిశీలించినట్లయితే అవి కూడా అతని యొక్క ఆ కౌమార బాలలపై ఉన్నటువంటి ఆ లైంగిక ఆసక్తిని ఆ వాక్యాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒకే సమయంలో స్త్రీలతోనూ పురుషులతోనూ లైంగిక ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారనడానికి కూడా చరిత్ర సాక్ష్యమే. అలాంటి వాళ్ళలో ఈ ప్రవక్త ముహమ్మద్ కూడా ఒకరు అని నిశ్చయంగా మనం నిర్ధారించవచ్చు. అయితే ఇలాంటి వాళ్లకు స్త్రీలు ఉపయోగించే చాలా వస్తువులపై ఆసక్తి ఉంటుంది అనడానికి కూడా చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త కూడా ఇలా స్త్రీలు ఉపయోగించే అలంకార వస్తువులపై కూడా చాలా ఆసక్తి ఉండేదని చూపించడానికి ఈ ఇబ్నే మాజా ఈ హదీస్ లోని వాక్యాలను గమనించండి. ఈ మొహమ్మద్ కూడా స్త్రీలు కంట్లోకి వాడే కాటికను కూడా మొహమ్మద్ కూడా అది వాడేవాడని ఈ హదీస్ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే దానికంటే ముందు ఇస్లామిక చరిత్రలో కానీ దానికంటే ముందు ఉన్నటువంటి చరిత్రలో కానీ ఎక్కడ కూడా పురుషులు కంటికి కాటిక ఉపయోగించే వారని ఎక్కడ కూడా లిఖితపూర్వకమైనటువంటి సంకేతాలు మనకు లభించవు. దీని ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే స్త్రీల యొక్క అలంకార వస్తువులపై కూడా మొహమ్మద్కు ఆసక్తి ఉండేదనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రతిరోజు మొహమ్మద్ 3 సార్లు తన కంట్లో ఈ కాటిక ఉపయోగించేవాడన్న దానికి ఈ హదీసు వాక్యాలే నిదర్శనం. విశ్వాసులు దీన్ని సమర్థించుకోవడానికి మొహమ్మద్ని సమర్థించడానికి ఇది కేవలం నయన సౌందర్యం కోసమో లేకపోతే కంటి యొక్క ఆరోగ్యం కోసమో ఉపయోగించేవాడని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. కానీ వాస్తవమే కదా. ఇదే ఇస్లాం కంటే ముందు ఉన్నటువంటి చరిత్రలో కూడా పురుషులు కంటి ఆరోగ్యం కోసమో నయన సౌందర్యం కోసమో ఇలాంటి కాటుక వాడేవారన్నది ఎక్కడ కూడా చారిత్రకంగా లిఖించబడలేదు. ఈ తిరిమిది యొక్క హదీస్ వాక్యాలను కూడా మనం ఒకవేళ గమనించినట్లయితే ఆయిషా ప్రస్తావించినటువంటి ఈ ప్రస్తావన ప్రవక్త ముహమ్మద్ ఎప్పుడు కూడా కూర్చొని మూత్ర విసర్జన చేసేవారని, నిలబడి మూత్ర విసర్జన చేసేవారు కాదని ఆయిషా ఆ హదీస్లో ప్రస్తావిస్తుంది. అయితే దీనికి విశ్వాసులు కేవలం శుభ్రత కోసం మూత్రం విసర్జించే సమయంలో ఆ శరీర భాగాలపై ఎక్కడ కూడా ఆ విసర్జనమైనటువంటి మూత్రం పడకూడదని శుభ్రత పరంగా మాత్రమే అలా కూర్చొని మూత్ర విసర్జన చేసేవారని సమర్థించుకోవడానికి వాళ్ళు ఆస్కారం ఉంది, వాళ్ళు అలాగే సమర్థించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి ఆ సౌదీ అరేబియా ప్రాంతంలో కూడా పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తూ ఉంటారని, స్త్రీలు కూర్చొని మూత్ర విసర్జన చేస్తూ ఉంటారన్న దానికి నిదర్శనాలు ఇప్పటికీ ఆ సౌదీ అరబ్ వెళ్ళినటువంటి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి ఆ టైలెట్లను గమనించినట్లయితే అర్థమవుతుంది. ఇస్లాం కంటే ముందు గాని ఇస్లాం తర్వాత గాని కూడా ఆ సౌదీ లాంటి ఇస్లామిక దేశాల యొక్క పరిసరాలను గాని అక్కడ ఉన్నటువంటి చరిత్రను గాని గమనించినట్టయితే పురుషులు నిలబడి స్త్రీలు కూర్చొని మూత్ర విసర్జన చేసేదానికి సాక్ష్యాలు చాలా లభ్యమవుతాయి. ఇంకొకటి చాలా ఆసక్తికరమైనటువంటి విషయం మనకు ఇమాం బుఖారి యొక్క హదీస్ లోని కొన్ని వాక్యాలను గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఈ హదీస్ ను గమనించండి. ఇందులో మొహమ్మద్ ఆయేషా యొక్క వస్త్రాలను ధరించి ఆయేషా యొక్క బెడ్ పై కూర్చొని ఉన్నప్పుడు అబూబకర్ రావడానికి అనుమతి అడిగినప్పుడు మొహమ్మద్ అబూబకర్ ను రావడానికి అనుమతి ఇవ్వడం, అబూబకర్ వచ్చి అతనికి కావలసిన వస్తువును తీసుకువెళ్ళడం జరిగిన తర్వాత మళ్ళీ ఆయేషా వస్త్రాలు ధరి ఉంచి ఉన్నప్పుడే ఉమర్ కూడా వచ్చి ఆ వస్త్రాధారణలోనే మొహమ్మద్ దగ్గర నుంచి తనకు కావలసినటువంటి వస్తువులను తీసుకువెళ్ళడం జరిగింది. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఉస్మాన్ వచ్చి అనుమతి కోసం అడిగినప్పుడు మాత్రం మొహమ్మద్ ఆయేషా యొక్క వస్త్రాలను ఆయేషాకి ఇచ్చేసి అతనికి ఉస్మాన్ ను ప్రవేశానికి అనుమతి ఇచ్చినట్టుగా ప్రస్తావన ఉంది. అప్పుడు ఆయేషా ముహమ్మద్ను అడిగినటువంటి విషయం కూడా అందులో ప్రస్తావించబడింది. మీరు నా వస్త్రాధారణ చేసుకుని వీళ్ళిద్దరు వచ్చినప్పుడు అనుమతి ఇచ్చారు, మరి ఉస్మాన్ కు మాత్రం నా వస్త్రాధారణను తీసివేసి అతనికి అనుమతి ఇచ్చారు, ఏమిటి కారణం అని అడిగినప్పుడు ఈ వస్త్రాధారణలో ఉన్నప్పుడు ఒకవేళ ఉస్మాన్ వస్తే అతనికి కావలసినటువంటి వస్తువులు తీసుకోవడానికి అతను బహుశా
సిగ్గుపడవచ్చు అన్న ప్రస్తావన కూడా అందులో లభ్యమవుతుంది. ఇంకొక మరో విషయం ఏమిటంటే, ఆయేష కంటే ఆకారంలో ఎంతో పెద్ద ఆకారంలో ఉన్నటువంటి ముహమ్మద్ ఈ చిన్న అమ్మాయి అయినటువంటి ఆయేష యొక్క వస్త్రాలు ధరించి కూర్చోవడం అన్నదే అందులోనే ఒక అస్వాభావికత మనకు లభ్యమవుతుంది. అందులోనే ఒక అస్వాభావికత లేదా అని మనం ప్రశ్నించవచ్చు. ఆకారంలో ఇంత పెద్దగా ఉన్నప్పటికీ చిన్న అమ్మాయిని అయినటువంటి ఆయేష యొక్క వస్త్రాలు ధరించి మరి కూర్చుంటున్నాడు అంటే స్త్రీల యొక్క వస్త్రాలపై అతనికి ఉన్నటువంటి ఆసక్తిని సూచిస్తుంది అన్నది వాస్తవం. వారి రాసినటువంటి మలో హదీస్ గ్రంథం అల్ అదాబ్ అల్ ముఫ్రాద్ అన్న ఈ గ్రంథంలోని ఈ వాక్యాల యొక్క విశ్లేషణ గమనించినట్లయితే మనకు ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ప్రవక్త ముహమ్మద్ యొక్క ప్రియ పుత్రిక యొక్క తనయుడు హసన్ ఆడుకుంటూ వచ్చి ఈ ముహమ్మద్ యొక్క వడిలో కూర్చోవడం, వెంటనే ముహమ్మద్ ఆ హసన్ యొక్క నోటిలో నోరు వేసి ఒక దీర్ఘమైనటువంటి చుంబనం తీసుకోవడం అన్నది ప్రస్తావన ఈ హదీస్ లో కనిపిస్తుంది. ఇంతటి ఈ కౌమార దశ కూడా ఇంకా రానటువంటి ఆ చిన్నారి నోట్లో నోరు వేసి ఇంత దీర్ఘమైనటువంటి చుంబనం చేస్తున్నటువంటి ముహమ్మద్ యొక్క ఈ చర్యను ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా వర్ణించాలి అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అయితే ఇన్ని హదీస్ ప్రస్తావనల్లో మనకు చూచాయిగా సాక్ష్యాలు దొరుకుతున్నప్పటికీ పురుషుల పట్ల అతనికి ఉన్నటువంటి లైంగిక ఆసక్తిని పూర్తిగా వివరించే మరో హదీస్ నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈ హదీస్ లో చూడండి, జైద్ బిన్ హరితా మదీనాలోకి వచ్చినప్పుడు మొహమ్మద్ ఇంట్లో కూర్చొని నగ్నంగా ఉన్నారని ఆయేషా సూచిస్తుంది. హదీస్ ఆయేషా విస్తరిస్తున్నటువంటి హదీస్ ఇది. ఆయేషా చెప్తుంది, మొహమ్మద్ అప్పుడు నగ్నంగా ఉండేవారు. జైద్ బిన్ హరితా వచ్చి ఆ తలుపు కొట్టినప్పుడు వెంటనే ఆ నగ్న స్థితిలోనే వెళ్ళి అతన్ని అలింగనం చేసుకున్నాడు మొహమ్మద్ అన్న ప్రస్తావన ఈ హదీస్ లో కనిపిస్తుంది. ఎవరైనా స్నేహితులు గాని అనుచరులు గాని వస్తే మనిషి ఇంటి లోపల నగ్నంగా ఉండి కూడా అతన్ని అలాగే వెళ్ళి నగ్నంగానే అలింగనం చేసుకున్నాడంటే ఆ వ్యక్తి యొక్క ఆ లైంగిక ఆసక్తి ఏ విధంగా నిర్ణయించాలి, దాన్ని ఏ విధంగా తీసుకోవాలన్నది ఈ విశ్వాసులే నిర్ణయించాలి. ఇంత వివరంగా విశదీకరించినటువంటి ఈ విషయాలు ఉన్నప్పటికీ ఈ ప్రస్తావనలు ఇంకా చాలా హదీస్ గ్రంథాల్లోనూ ఖురాన్ వచనాల ద్వారాను సూచించబడుతున్నప్పటికీ ఈ విశ్వాసులు మాత్రం దాంట్లో ఏమాత్రం వాటన్నిటినీ సమర్థించుకోవడానికి ఏదో ఒక కథలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అయితే ఖురాన్ అన్న గ్రంథంలో ఉన్నటువంటి వచనాలను గమనించినా కూడా, ఎందుకంటే ఈ వచనాలు కూడా ముహమ్మద్ యొక్క ఆసక్తిని సూచిస్తూ ఉంటాయి. యతూఫు అలైహిం విల్దాను ముఖల్లదూన్ అన్న ఆ ఖురాన్ లోని వచనం చూడండి, ఈ సూర్య వాక్యాలో ఉంటుంది. స్త్రీల పట్ల ఆకర్షణ లేనటువంటి వాళ్ళ కోసం ప్రస్తావించినట్టుగానే ఉంటుంది. మీకు కౌమార దశలో ఉన్నటువంటి బాలులు అక్కడ తిరుగుతూ ఉంటారని, వాళ్ళు దాచిన ముత్యం వలె ఉంటారని, ఇలాంటి వర్ణనలను ఆ ముహమ్మద్ యొక్క ఆసక్తిని సూచిస్తూ ఉంటాయి. ఖురాన్ లో ఇంకా చాలా వర్ణనలు ఉన్నాయి. ఈ వీడియో ఇప్పటికే చాలా పెద్దగైంది కాబట్టి ఇంకా సాక్ష్యాలు చూపించడానికి ఇంకా ఈ వీడియో యొక్క లెంత్ పెరిగిపోతుంది, నిడివి పెరిగిపోతుంది కాబట్టి నేను ఇక్కడితోనే ఆపేస్తున్నాను. ఈ ప్రస్తావనలు, ఈ సాక్ష్యాలన్నీ నేను ఇక్కడ చూపించడానికి కారణం ఏమిటంటే, ఈ విశ్వాసులు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి వాళ్ళ ఈ మానవుల్లో మహోన్నతుడుగా వాళ్ళు కీర్తిస్తున్నటువంటి ఈ వ్యక్తి యొక్క చరిత్ర గాని, ఈ వ్యక్తి యొక్క లైంగిక ఆసక్తులు గాని వాళ్లకు అర్థం కావాలనే ఈ వివరణలని ఇస్తున్నాను. ఈ వీడియోలో నేను ఈ ప్రవక్త ముహమ్మద్ గురించి, ఆయన యొక్క లైంగిక ఆసక్తి గురించి, ప్రధానంగా పురుషుల పట్ల, కౌమార బాలల పట్ల ఆయన చూపినటువంటి ఆ లైంగిక ఆసక్తిని నేను ఈ వీడియోలో ప్రస్తావించాను. అయితే అందులో నేను ప్రస్తావించినటువంటి ఆ విషయాన్ని తన యొక్క మనుమడైనటువంటి హసన్ గురించి,
ఆ చిన్న బాలుడి నోట్లో నోరు వేసి దీర్ఘ చుంబనం తీసుకోవడం అన్నది బహుశా చాలా మంది దాన్ని వాత్సల్యం అన్న పేరుతో కప్పిపుచ్చవచ్చు, లేదా అది వాత్సల్యం, అందులో ఏమాత్రం లైంగిక తృష్ణ గాని లైంగిక ఆసక్తి లేదని వాళ్ళు వాదించవచ్చు. వాదన కోసం ఒక నిమిషం మనం అది అంగీకరించినప్పటికీ ఇంకో విషయం కూడా, నిలబడి మూత్ర విసర్జన అన్న విషయం కూడా అది కేవలం శుభ్రత కోసం అని వాదించవచ్చు. మరో విషయం ఏమిటంటే, ఈ స్త్రీలు కంటికి కాటిక పెట్టుకునే విషయాన్ని కూడా స్త్రీల యొక్క అలంకారంలో ఆసక్తి ఉన్నటువంటి పురుషులు ఆ స్త్రీలు ఉపయోగించే అలంకార వస్తువులను వాడడం అన్నది కూడా నయన సౌందర్యం కోసమో కంటి ఆరోగ్యం కోసమో అని ఒక నిమిషం వాదన కోసం మనం అవన్నీ అంగీకరించినప్పటికీ ఒక విషయాన్ని మాత్రం ప్రపంచంలో ఎవరు అంగీకరించలేరు. అదేమిటంటే, ఇందులో ఈ వీడియోలో నేను అది కూడా ప్రస్తావించాను, ఒక ఎదిగినటువంటి పురుషుడిని నగ్నంగా ఆలింగనం చేసుకోవడం. ఆ హదీస్ లో పూర్తి వివరణల ద్వారా ఇబ్నే హారిత అనే పురుషుడిని ఈ ప్రవక్త ముహమ్మద్ నగ్నంగా ఆలింగనం చేసుకునే ఒక హదీస్ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరును కూడా సభ్య సమాజంలో అంగీకరించలేనటువంటి విషయం అది. ఎవరైతే ఈ ప్రపంచానికి ధార్మిక మూల్యాలు, నైతికత నేర్పించడానికి వచ్చారో వారే ఇలాంటి అనైతికతను, అధార్మికమైనటువంటి చర్యలను పాటిస్తే వాళ్లను ఎలా ఈ మానవుల్లో మహోన్నతులుగా అంగీకరిస్తారు? ఇది ఎవరో ఒక వ్యక్తి ఈ చర్యలు చేసినట్లయితే ఎవరు దాన్ని ప్రపంచంలో పట్టించుకోరు. ఒక ఎదిగిన పురుషుడు మరో పురుషుడు నగ్నంగా ఆలింగనం చేసుకుంటే దాన్ని ఈ సభ్య సమాజం అంగీకరిస్తుందా? అందులో లైంగికత లేదని, లైంగిక తృష్ణ లేదని ఎవరైనా వాదించగలుగుతారా? మరో విషయం ఏమిటంటే, ఖురాన్ అన్న గ్రంథంలో కూడా ఈ మీకు ఆ స్వర్గంలో మీకు కౌమార బాలురు మీకు సహచర్యలు చేస్తారు, వాళ్ళు దాచిన ముత్యం వలె ఉంటారు అని ఇలా లైంగిక తృష్ణ కలిగినటువంటి పదాలతో వర్ణించినప్పుడు దాన్ని ఎవరైనా అందులో లైంగిక తృష్ణను తీసి చూపించవలసిందే. మరి కౌమార బాలలను ఎవరి కోసం జన్నత్లో సృష్టించాడు? ఎవరిని ఆకర్షించడానికి? స్త్రీలను ఆకర్షించడానిక? దీనికి మాత్రం మీరు ఈ రెండు చర్యలను మాత్రం ప్రపంచంలో ఎవరు కూడా సమర్థించలేదు. అందుకే నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది.